హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన ఐటీ రిక్రూటర్ వీడియోది కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సో ఈ వీడియోలో ఐటీ రిక్రూట్మెంట్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అలా ఆ టైప్ ఆఫ్ రౌండ్స్ ఏంటి, అండ్ ప్రస్తుతానికి మార్కెట్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మనం 2024లో అసలు మార్కెట్ ఎలా ఉంది, 2024 అంటే లైక్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్స్ ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. సో ఇప్పుడు 2024లో మార్కెట్ కండిషన్ ఎట్లుందంటే మోస్ట్లీ అంతా ఏఐ గైజ్, మొత్తం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి ఫీల్డ్స్లో బాగా గ్రోత్ అనేది ప్రస్తుతానికి ఎక్కువ కనపడుతుంది. ఈవెన్ లైక్ డేటా అనాలిసిస్, డేటా అనలిటిక్స్, ఇలా డిఫరెంట్ డేటా సైంటిస్ట్ అని మొత్తం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేట్ అయి ఉంటుందో డీప్ టెక్ అంతా కూడా కరెంట్ మార్కెట్ రన్ అవుతుంది. అండ్ దాంతో నేనేమి లైక్ ఇందులోనే మార్కెట్ ఉంది, ఇలానే ఉందని చెప్పి నేను ఏమీ ప్రామిసింగ్గా మీకు ఏం చెప్పట్లేదు. కరెంట్ ఏది ట్రెండింగ్గా ఉందనేది చెప్పాను అంతే. మనకి ఎప్పుడూ ఆల్ టైమ్ ట్రెండింగ్ ఉండే జాబ్స్ అని మనకు ఉండే జాబ్ ఎప్పుడూ అది మనకి అలానే ఉంటుంది, అదైతే పోదు. బట్ ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చింది మాత్రమే నేను యాడ్ ఆన్ చేసి చెప్తున్నాను, ఇదే ఉండాలి అని అయితే నేను ఎక్కడా చెప్పట్లేదు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ నోట్. నేను కరెంట్ ట్రెండ్ అండ్ మార్కెట్ దానికోసం మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు హైరింగ్స్ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ అన్నీ కూడా స్కిల్డ్ బేస్ హైరింగ్, అంటే లైక్ వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు స్కిల్స్ తీసుకొని హైరింగ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ అసలు ఈ హైరింగ్లో లైక్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎన్ని రౌండ్స్ అంటే నేను చెప్పే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది బేసిక్, ప్రతి దాంట్లో మ్యాండేటరీగా ఉండే బేసిక్ రౌండ్స్ చెప్తున్నాను. కొన్ని కంపెనీస్లో ఇవి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్లో తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ అనమాట. అండ్ ఆ కంపెనీకి ఓకే ఈ పర్టికులర్ రోల్కి ఈ ఈ ఇంటర్వ్యూ సరిపోతాయి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే దీనికి సరిపోదు, మాకు ఇంకా ఎక్కువ ఫిల్టరేషన్ కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువ పెట్టుకుంటారు. బట్ కొన్ని అయితే బేసిక్గా కొన్ని రౌండ్స్ అనేవి ఉంటాయి. ఆ రౌండ్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. ది ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్క్రీనింగ్ రౌండ్ గైస్. స్క్రీనింగ్ రౌండ్లో ఏం జరుగుతుందంటే ఇందులో మన రెజ్యూమేని వీళ్ళు స్క్రీన్ చేస్తారనమాట. అంటే రిక్రూటర్స్ ఏదర్ వాళ్ళు మన రెజ్యూమేలో స్కిల్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మన రెజ్యూమేని మొత్తం స్క్రీన్ చేస్తారు. అండ్ ఈ రెజ్యూమే స్క్రీన్ చేసి ఈ స్క్రీనింగ్ రౌండ్లోనే మనకి టెలిఫోనిక్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఇనీషియల్ రౌండ్ అంటే ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. టెలిఫోనిక్ రౌండ్లో ఏంటంటే మనకు కాల్ చేసి మనం జాబ్కి అవైలబుల్ ఉన్నామా లేదా, అవి ఓపెన్ టు వర్క్, మనం ఆపర్చునిటీస్ వెతుకుతున్నామా లేదా, అండ్ మన రెజ్యూమేలో ఉన్న స్కిల్స్ మనకు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ అండ్ కన్ఫర్మేషన్ కోసం మనకి ఈ టెలిఫోనిక్ రౌండ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ టెలిఫోనిక్ రౌండ్లో ఇంకొకలా కూడా ఉంటుంది. టెలిఫోనిక్ రౌండ్లో కూడా బేసిక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, లేకపోతే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అది కూడా యాడ్ అవ్వచ్చు. అండ్ ఈ టెలిఫోనిక్ రౌండ్ కానీ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ ఇవి ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో పక్కాగా వస్తాయి. సో ఈ స్క్రీనింగ్ రౌండ్లో ఏంటంటే మనకి రెజ్యూమే స్క్రీన్ చేసి మన స్కిల్ సెట్స్ అవన్నీ చెక్ చేసుకుంటారు. వన్స్ కనుక మన స్కిల్ సెట్స్ అన్నీ మ్యాచ్ అయ్యి ఓకే దిస్ పర్సన్ ఈజ్ గుడ్ టు గో అనుకుంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మోస్ట్లీ టెక్నికల్ ఇంటర్వ్యూ పెడతారు. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏంటంటే మనకి ఆ స్కిల్స్ అండ్ ఆ టెక్నాలజీ మీద కనుక మనకి ఎంత స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది, ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళ ఓన్ ఏమైనా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉండుంటే అవి కూడా వాళ్ళు టెక్నికల్ రౌండ్కి సంబంధించి అంటే పూర్తిగా నీకు ఎంత నాలెడ్జ్ ఉంది వాళ్ళు చూసే టెక్నాలజీ మీద కానీ, వాళ్ళు చూసే స్కిల్స్ మీద కానీ నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది టెక్నికల్ ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది అనమాట. సో ఇది ఒక రౌండ్. సెకండ్ వచ్చేసి ఒకవేళ కనుక టెక్నికల్ ఇంటర్వ్యూ ఆర్ఎల్స్ దీన్ని అసెస్మెంట్స్ అని కూడా అంటారు. ఒక్కొక్కసారి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకి లైక్ లైవ్గా రియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ టాస్క్లు ఇచ్చి సాల్వ్ చేయమంటారు. లైక్ దీనికి కోడింగ్ రాయండి, లేకపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు, సో మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇట్లా మీ టెక్నికల్ స్కిల్స్ కానీ మోస్ట్లీ ఇందులో వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీరు టెక్నికల్ రౌండ్ కూడా లైక్
క్లియర్ చేశారు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మీకు మేనేజరల్ రౌండ్ ఉంటుంది. మేనేజరల్ రౌండ్లో ఏంటంటే మన మేనేజ్మెంట్ స్కిల్స్ అనమాట. అంటే మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, మన ఎబిలిటీస్ కానీ, లేకపోతే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇలా డిఫరెంట్ మనకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఆ స్కిల్స్ని ఈ రౌండ్లో చెక్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా గైస్ ఫ్రెషర్స్కి ఒకలా ఉంటుంది, సీనియర్స్కి ఒకలా ఉంటుంది. అండ్ బాగా ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, మన ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి కూడా ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి కూడా సపరేట్గా డిజైన్ చేస్తారు. సో వన్స్ మనకి మేనేజరల్ రౌండ్ అయిపోయాక ఇఫ్ వీఆర్ గుడ్ టు గో, మనకి ఇది వర్కౌట్ అయింది అనుకుంటే దెన్ దే విల్ గో ఫర్ ది హెచ్ఆర్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందంటే మోస్ట్లీ మనకి హెచ్ఆర్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే మీ శాలరీ నెగోసియేషన్ కానీ, మీ పాలసీస్ చెప్పడం కానీ, లేకపోతే మీకు ఏమైనా సమ్ రిలేటెడ్ టు హెచ్ఆర్ అనమాట. మీకు ఏమి వేరియబుల్ పే, మీ బేసిక్ పే ఏంటి, మీ పేరోల్ డిస్కషన్ అంతా కూడా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఉంటుంది. మీ జాయినింగ్ డేట్, మీ మీరు ఏ క్లయింట్కి వర్క్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ రివీల్ చేయకపోవచ్చు, కొన్ని కంపెనీస్ రివీల్ చేస్తాయి. అట్లా ఏ టైప్ ఆఫ్ మీకు హెచ్ఆర్కి సంబంధించిన డిస్కషన్ అంతా కూడా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో జరుగుతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు అన్నీ ఓకే అనుకుంటే దెన్ దే విల్ గో ఫర్ ది ఫైనల్ కాల్ అనమాట. ఫైనల్ కాల్లో వాళ్ళు ఏంటంటే మీ రిక్రూటర్ ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు మీతో టచ్లోకి వచ్చి మొత్తం ఉన్న అప్డేట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటూ ఉంటాయి. సో వాళ్ళప్పుడు మీకు ఫైనల్గా ఒక ఫైనల్ కాల్ ఒకటి కండక్ట్ చేసి ఓకే సో మాకు మీతో వెళ్ళడం ఇట్స్ గుడ్, వీ లైక్ యువర్ క్యాండిడేట్స్, వీఆర్ గుడ్ టు గో విత్ యూ అని చెప్తారనమాట. అండ్ అప్పుడు మీరు కనుక ఓకే, ఐఎమ్ ఆల్సో ఓకే విత్ ఆల్ యువర్, మీ శాలరీ అంతా ఓకే అండ్ మీకు అదర్ థింగ్స్ ఆఫ్ ది కంపెనీ మీకు అన్నీ ఓకే అనుకుంటే దెన్ దే విల్ రిలీజ్ యువర్ ఆఫర్ లెటర్. వన్స్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాక అది మీరు పక్కా సైన్ చేయాలి. మీకు ఓకే అనుకుంటే మీరు సైన్ చేసి వాళ్ళు చెప్పిన జాయినింగ్ డేట్ బట్టి మీరు తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ట్రెండ్స్ ఎట్లున్నాయి, ప్రాసెస్ ఏంటనేది మాత్రమే చెప్పాను అనమాట. బట్ ఇందులో నేను చెప్పిన ప్రతి ప్రాసెస్కి డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. సో ఆఫర్ లెటర్స్ ఎట్లా, తర్వాత ఏం చేస్తారు, మీకు ట్రైనింగ్ టైం ఎలా, ఇండక్షన్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో పక్కాగా పెడతాను. సో మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏ విషయాలు కూడా డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మోస్ట్లీ వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.